హలో! హాయ్ అందరికి. నేను పూజితానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బుధవారం కదండీ! వెడ్నెస్‌డే విఘ్నేశ్వర స్వామి వారికి పూజ చేసుకున్నాను. పూజ ఎలా చేసుకున్నా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా స్వామివారికి ఇలాగ అభిషేకం అది చేసుకున్నాననమాట. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ వెడ్నెస్‌డే కదండీ! స్వామివారికి ఇలాగా ప్రతి వెడ్నెస్‌డే అభిషేకం చేసుకొని పూజ అది చేసుకుంటా అనమాట. ఇంకా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అదే అనమాట. ఇంకా స్వామివారికి ముందుగా ఇలాగా చిన్న విగ్రహం ఉంటే మా ఇంట్లో చిన్న గాజు బౌల్ తీసుకొని దాంట్లో స్వామివారికి అభిషేకం చేసుకున్నాను. స్వామివారి అభిషేకంలో పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు ఇంకా ప్లెయిన్ వాటర్‌తో అభిషేకం చేసుకున్నానండి. మామూలుగా సింపుల్‌గా అభిషేకం చేసుకున్నా. స్వామివారికి ఇంకా అభిషేకం చేసుకున్నాక ఇలాగ అక్షింతలు, పువ్వులు ఇవన్నీ సమర్పించుకున్నా స్వామివారికి. పసుపు నీళ్లు, కుంకుమ నీళ్ళలో అక్షింతలు, పువ్వులు కూడా వేసుకొని ఇంకా అభిషేకం అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను స్వామివారికి. స్వామివారికి ఇలాగ అభిషేకం చేసుకుంటే మంచిదండి. మనం పూజ చేసేటప్పుడు చిన్న విగ్రహాలుంటే మనకి ఏ రోజు దేవుడు ఆ రోజుకి ఇలాగా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదనమాట. ఇంకా నా దగ్గర చిన్న వినాయకుడు ఇలాగా విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం ఉంటే ఇంకా అభిషేకం ఇలాగా చేసుకుంటాను నేను ప్రతి బుధవారం. అదే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇంకా అభిషేకం అంతా అయిపోయాక ఆ వాటరు మన తల మీద జల్లుకుంటే చాలా మంచిదండి. ఇంకా మన ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి ఇలాగ వాటర్ తల మీద జల్లితే చాలా మంచిదండి. ఇంకా స్వామివారి అభిషేకం వాటర్ ఇలా తల మీద జల్లుకొని, ఇంకా అభిషేకం చేసిన వాటర్ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. మనకి మొక్కల్లో వేసుకోవాలి. ఎవరు తొక్కని ప్రదేశాల్లో వేయాలనమాట. ఇంకా నేను ఆ వాటర్ అన్నీ తీసి మొక్కల్లో వేసుకున్నాను. ఇంకా స్వామివారికి ఇలాగా అభిషేకం అది కంప్లీట్ చేసుకున్నా బుధవారం రోజున. ఇంకా ప్రతి బుధవారం ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఈ వారం నేను మీకు ఇలాగ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా స్వామివారికి అభిషేకం అంతా అయిపోయాక, ఇంకా స్వామివారికి ఇలాగ నేను గంధం బుట్టలవి పెట్టుకొని పూజ అది స్టార్ట్ చేసుకున్నాననమాట. ఇంకా విఘ్నేశ్వర స్వామివారు కదండీ! ముందుగా ఏ పూజ చేసినా వినాయకుడికే పూజ చేసుకోవాలి కదండీ! ఇంకా ఇవాళ ఆయనకే పూజ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా స్వామివారికి ముందుగా నేను గంధం బుట్టలవి పెట్టుకొని పూజ అది స్టార్ట్ చేసుకున్నాను. స్వామివారికి ముందుగా దీపం అది వెలిగించుకున్నా. దీపం వెలిగించాక దీపానికి గంధం బొట్లు పెట్టుకొని దీపం వెలిగించుకున్నాక స్వామివారి పూజ అది స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా దీపం వెలిగించుకునేటప్పుడు ప్రతిరోజు మంత్రం చదువుకొని వెలిగించుకుంటాను. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం పరమమ్యహం దీపేన సర్వసాధికే సంధ్యా దీపం నమోస్తుతే ఓం దీపలక్ష్మియే నమః అని అనుకుంటూ దీపం వెలిగించుకుంటే మంచిదండి. ఇంకా నేను ప్రతిరోజు దీపం ఈ మంత్రం చదువుకొని వెలిగించుకుంటా అనమాట. నేను చాలా వీడియోస్‌లో షార్ట్ వీడియోస్‌లో కూడా చెప్తూ ఉన్నానండి. ఎవరన్నా కొత్తగా తెలుసుకోని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని మళ్ళీ ఈ వీడియోలో కూడా నేను చెప్తున్నాను. ఇంకా దీపం వెలిగించుకున్నప్పుడు ఆ మంత్రం చదువుకొని దీపం అది వెలిగించుకొని దీపానికి నమస్కారం చేసుకున్నాను. ఇంకా ముందు స్వామివారికి గంధం బొట్లు పెట్టుకొని పూలతో అలంకరణ అది చేసుకొని పూజది స్టార్ట్ చేసుకున్నా అనమాట. స్వామివారికి ధూపం అది చూపించుకున్న అగరబత్తితో ధూపం అది చూపించుకున్నాక ధూపం నైవేద్యం అది ప్రసాదించుకున్నాను. స్వామివారికి అష్టోత్తరనామాలు చదువుకున్నానండి. స్వామివారికి ముందుగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. ఈ నామాన్ని చదువుకొని, ఈ చిన్న మంత్రం చదువుకొని పూజ ముందు స్టార్ట్ చేసుకున్నానండి. తర్వాత స్వామివారికి అష్టోత్తర నామాలు చదువుకొని ఇంకా పూజ అది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా దీపం, ధూపం, నైవేద్యం అన్నీ ప్రసాదించుకున్నానండి స్వామివారికి. నైవేద్యంగా ఫ్రూట్ అది సమర్పించుకున్నాననమాట. ఇంకా స్వామివారికి ధూపదీప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని, ఇంకా హారతది చూపించుకున్నానండి. ఇంకా స్వామివారికి నేను షోడశోపచార పూజ చేసుకున్నాను ఇవాళ. ఇంకా స్వామివారికి అన్నీ స్నానం అన్నీ సమర్పించుకొని, ఇంకా ధూపం, దీపం, నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నాను. అదే వీడియోలో మీకు చూపిస్తున్నానండి. చూడండి స్వామివారికి పూలతో అలంకరణ చేసుకుంటే ఎంత నిండుగా ఉన్నారో స్వామివారు. ఇంకా మనం పూలు ఎంత ఉంటే పూజకి అంత అందంగా ఉంటుందండి ఆ పూజ. ఎప్పుడైనా మన దగ్గర పువ్వులు లేనప్పుడు అక్షింతలతో మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా పుష్పం సమర్పయామి అనుకుంటాం కదండీ! అప్పుడు అక్షింతలు చూపించుకోవచ్చు అనమాట స్వామివారికి ఇలాగా. ఇంకా అష్టోత్తర నామాలు అవి చదువుకొని అక్షింతలతో పూలతో పూజ అది ఇవాళ నేను కంప్లీట్ చేసుకున్నానండి. అదే వీడియోలో మీకు చూపిస్తున్నాననమాట. స్వామివారికి నేను ప్రతి బుధవారం ఇలాగే పూజ చేసుకుంటాను. అదే మీకు ఇలాగా చూపిస్తున్నాను. ఇంకా హారతి అది చూపించుకున్నాను స్వామివారికి. దీపం, ధూపం, నైవేద్యం, ప్రసాదం అన్నీ ప్రసాదించుకొని సమర్పించుకొని చివర్లో లాస్ట్‌లో స్వామివారికి ఇలాగ హారతి అది చూపించుకున్నాను. ఇదిగోండి ఇంక ఇలాగ పూజ అది కంప్లీట్ చేసుకున్నాననమాట స్వామివారికి. ఇంకా దీప, ధూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని ఇలాగ కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా స్వామివారికి
ఇంకా పూజ అంతా అయిపోయాక సాష్టాంగ నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి. ఏ పూజ చేసినా మనం సాష్టాంగ నమస్కారం చేసుకుంటే కూడా చాలా మంచిదండి. పూజ అంతా అయిపోయాక ప్రదక్షిణం చేసుకొని ఇంకా సాష్టాంగ నమస్కారం కూడా చేసుకొని స్వామివారికి మన మనసులో కోరికలు సంకల్పం ఏదైనా ఉన్నా చెప్పుకుంటే స్వామివారికి ఆ పూజ ప్రతిఫలం మనకు దొరుకుతుందండి. ఇంకా అలాగే చేసుకున్నాను నేను కూడా. ఈ వీడియోలో నేను ఎలా పూజ చేసుకున్నాను ఇవాళ మార్నింగ్ స్వామివారికి అనేది చూపించాను అనమాట. ఇంకా స్వామివారి పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఇలా చూస్తూ ఉంటే ఇంకా నేను కొత్త కొత్త వీడియోస్ నేను మీకు పెడుతూ ఉంటానండి. ఇలాగా ఇంకోటి నా వీడియోస్ ఎవరైతే చూస్తారో హారతి తీసుకుంటారని ఇలా హారతి కూడా చూపిస్తున్నాను మీ అందరికీ. ఇగోండి ఇంకా ఇవాళ పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. పూజ అంతా అయిపోయాక ఇంకా మీకు కూడా ఇలా హారతి తీసుకుంటారని మీరు కూడా ఇలా హారతి అది చూపిస్తున్నాను అనమాట. ఇంకా స్వామివారి పూజ ఇలా చేసుకున్నానండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.